ఒక మనిషి ఒక పక్షికి సాయం చేస్తే ఆ పక్షి ఆ మనిషికి తిరిగి ప్రాణాపాయం నుండి కాపాడగలదా? కృతజ్ఞత మనిషిలో మాత్రమే ఉంటుందా? ఈ హరిదాసు కథ వింటే మీరు దయ చూపకుండా ఉండలేరు. మాధవాపురంలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు. వయసు మళ్ళిన తర్వాత హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు భిక్షాటన చేస్తూ జీవించేవాడు. ఒకరోజు పొరుగురు నుంచి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమై కావు కావని అరుస్తున్న ఒక కాకి కనిపించింది. రామదాసు జాలిపడి దాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆకుపసరుతో కట్టాడు. కొన్ని రోజుల్లోనే అది నడవసాగింది. ఆ కాకి ఇల్లు వదిలిపోలేదు. వారు వేసే మెతుకులు తింటూ అక్కడే ఉండసాగింది. ఎండలు ముదరడంతో రామదాసు తెల్లవారక ముందే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తొట్టి వైపుకు వెళ్ళాడు. అప్పుడే అక్కడ ఆ కాకి కావు కావంటూ గట్టిగా అరుస్తూ కాళ్లకు అడ్డొస్తూ వెంటాడింది. చీ, పొద్దున్నే ఏంటిది అనుకుంటూ విసుక్కున్నాడు రామదాసు. మళ్ళీ కాకి అడ్డు వచ్చింది. ఏమైందని కళ్ళు నిలుముకొని చూస్తే దారికి అడ్డంగా ఒక పాము పడుకొని ఉంది. అయ్యో, ఈ కాకి అరవకపోయింటే పాముపై కాలు వేసి కాటుకి గురై ఉండేవాణ్ణి. ఆ కాకి తనకు చేసిన చిన్న మేలును మర్చిపోలేదు. తాను పొందిన ఉపకారానికి అతిపెద్ద సహాయం చేయగలిగింది అంటూ కాకి వైపుకు చూశాడు రామదాసు. అది చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆయన తనకు చేసిన మేలుకు ఈపాటి సాయమైనా చేయగలిగాను కదా అన్నట్లుగా కృతజ్ఞతాభావంతో రామదాసు వైపు చూసింది. కృతజ్ఞత మనిషిలో మాత్రమే కాదు, ప్రతి జీవిలో ఉంటుంది. మనం ఇతరులకు చేసిన మేలు ఎప్పుడూ వృధా కాదు. కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.